గచ్చిబౌలిలో స్పోర్ట్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా గవర్నింగ్ బాడీ తొలుత 13 కోర్సులతో అకాడమిక్ క్యాలెండర్ క్రీడాకారుల ప్రోత్సాహకాలకు త్వరలో గైడ్ లైన్స్ హైదరాబాద్ లోని ప్రముఖులు క్రీడా మైదానాలు స్టేడియాలని ఒకే గొడుగు కిందకి స్పోర్ట్స్ పాలసీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా పంటల బీమా సబ్సిడీ పథకాలను అమలు చేస్తాం. ఈ నెలాఖరులోగా 2 లక్షల వరకున్న రుణాలు మాఫీ. ఆ పైనున్న వారి విషయాన్ని ఆలోచిస్తున్నాం. ఏ ఒక్క కుటుంబానికి బాకీ ఉండకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ దసరా తర్వాతనో లేకపోతే ఇంకా తర్వాత మిగతా కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా రుణమాఫీ పూర్తయిన తర్వాత రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. సో టమాటో కిలో 100 రూపాయలట, భారీగా పెరిగింది. చూడండి, సచివాలయ ఉద్యోగుల మూగుమ్మడి బదిలీ, దాదాపు 400 మందికి పైగానే ట్రాన్స్ఫర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆపై ర్యాంక్ అసిస్టెంట్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీ వరకు 30 డిపార్ట్మెంట్లో ఒకేసారి భారీ కుదుపు. ఏళ్ల తరబడి ఒకే శాఖలో పనిచేస్తున్న జీఏడీ పంపిన ప్రతిపాదనకు సీఎం ఒకే, నేడు రేపు అధికారికంగా ఉత్తర్వులు జారీ అంటూ చూస్తాం. సో ఈ ఏవైతే సచివాలయ ఉద్యోగులు ఎవరైతున్నారో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇంకా బీఆర్ఎస్ కు పనిచేస్తున్నారు అనుమానం అయితే బలంగా ఉంది. సో అదేవిధంగా అధికారులు కూడా ఎవరైతే ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎవరైతున్నారో అధికారుల దగ్గర కూడా చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా స్థానచలనం చేస్తే కొంత వ్యవస్థ గాడిలో పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది.